మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఒక చిన్న లైక్ వీడియోకి ఇస్తే ఏమైందంటే ఈ వీడియో మరింత మందికి రీచ్ అయ్యింది. సో ఒక లైక్ వల్ల, వీడియోకి ఇవ్వడం వల్ల ఈ వీడియో మరింత మందికి చూపించబడుతుంది అనమాట. సో తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి, పూర్తిగా వీడియోని చూడండి. పూర్తిగా వీడియోని చూసిన తర్వాతే మీరు కామెంట్ పెట్టండి. పూర్తిగా వీడియో చూస్తే నిజాలు తెలుస్తే మీ కళ్ళు తెరుచుకుంటాయి. పూర్తి వీడియో చూసిన తర్వాత వీడియోలోకి వెళ్ళే ముందు లక్షల మంది, కోట్ల మంది చూస్తున్న సోషల్ మీడియా, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా మీ వ్యాపారం అలాగే రియల్ ఎస్టేట్స్ ప్రమోషన్స్ చేయబడును. ఈ రోజుల్లో డిజిటల్ మార్కెటింగ్ ద్వారా వ్యాపారం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది. సో డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కొరకు పైన ఉన్నటువంటి నెంబరు ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్ కాల్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. చాలామంది సోషల్ మీడియాలో చాలా కాలంగా కామెంట్లు పెడుతున్నారు. రైస్ బ్యాగ్ కోసం మతం మారుతున్నారు, అంటే ఒక కేజీ బియ్యం కోసం హిందూ మతం నుంచి క్రిస్టియానిటీలోకి వెళ్తున్నారు అని చాలామంది కామెంట్లు పెడుతుంటే ఒక ఆయన వీడియో చూశానండి. ఆ వీడియోలో ఆ వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడంటే, ఒక 30 రూపాయల బియ్యం కోసం మతం మారుతారా? ఒక 30 రూపాయల బియ్యం కోసం, 100 రూపాయల బియ్యం కోసం మతం ఎవరైనా మారుతారా? 30 రూపాయల కోసం తన సొంత మతాన్ని వదులుతున్నాడంటే అంత చీప్ మతంలో అతను ఉన్నాడా? వాళ్ళ మతం అంత చీప్దా? 30 రూపాయల కోసం మతం మారుతున్నాడంటే అంత చీప వాళ్ళు ఇప్పటిదాకా నమ్ముకున్నటువంటి మతం అంటూ ఆ వ్యక్తి క్వశ్చన్ చేశాడండి. మరొక మాట అతను ఏమన్నాడంటే, దళితులు హిందూ మతంలోనికి విడిచి, అంటే దళితులు హిందూ మతంలోనికి ఉండాలి. యాక్చువల్గా దళితులు హిందూ మతంలోంచి బయటకు వస్తున్నారు. 95% దళితులు హిందూ మతంలోంచి బయటకు వచ్చి క్రిస్టియానిటీలోకి వెళ్తున్నారు. ఎందుకంటే దళితులు హిందూ మతంలో ఉంటే గుళ్ళోకి రానివ్వట్లేదు కాబట్టి వాళ్ళు క్రిస్టియానిటీలోకి వెళ్తున్నారు. మరి ఇప్పుడు దళితులకి మతం మారుతున్నారు అని అరుస్తున్నారు కదా. మరి దళితులపైన కుల వివక్ష, దళితుల్ని కులం పేరుతో ఊరి బయట పెట్టినప్పుడు ఒక్కడైనా వచ్చి దళితుల పక్షాన నిలబడ్డా అంటూ అతను వీడియోలో అడిగాడండి. నిజంగా షాక్ అయిపోయారు జనాలు. అందరికి ఆశ్చర్యం అనిపించింది. ఇవాళ దళితులు మతం మారుతున్నారు అని అంటున్నారు కదా. మరి దళితులపైన క్యాస్ట్ ఫీలింగ్ చూపించినప్పుడు, దళితులను ఊరి బయట వెలేసినప్పుడు, దళితులను కులం పేరుతో దూషించినప్పుడు ఒక్కడు కూడా వచ్చి చరిత్రలో అతను ఇంకొక మాట అన్నాడు. ఇంత వాటికి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో దళితుల్ని కులం పేరుతో బయట పెట్టినప్పుడు ఒక్కడు కూడా వచ్చి దళితులు కూడా మా హిందువులని ఇంత వాటికి ఎవరు కూడా మాట్లాడలేదు కదా. మరి ఇప్పుడు క్రిస్టియానిటీలోకి వెళ్తేనే దళితుల మీద మీకు అంత ప్రేమ వస్తుందా? 30 రూపాయల కోసం మతం మారుతారు ఎవరైనా? ఒక రైస్ బ్యాగ్ కోసం మతం మారే బదులు అదే రైస్ బ్యాగ్ ఇచ్చి నీ మతంలో నువ్వు పెట్టుకోవచ్చు కదా అని ఆ వ్యక్తి ఆ వీడియోలో అంటున్నాడండి. సో ఈ వీడియో గురించి మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి.